शशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धयोः ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:09 సూర్యాస్తమయం 6:02 తిథి అమావాస్య తెల్లవారుజామున 5:40 వరకు, నక్షత్రం ఉత్తర రాత్రి 9:27 వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు, మరల మధ్యాహ్నం 12:29 నుంచి 1:15 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:36 నుంచి 3:20 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం అమావాస్య శుక్రవారం. ఈ రెండిటి యొక్క సమ్మేళనంలో లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు అన్నమాట. ఈ రోజున చేసేటువంటి లక్ష్మీదేవత ఆరాధన, పద్మాలతో పూజ చేయటం, పాయసం నివేదన చేయటం, పులిహోర నివేదన చేయటం, ఇవన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తాయి. శుక్రవారం కాబట్టి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేసుకోవడం, మారేడు దళంలో తేనె వేసి తులసిమ్మ దగ్గర పెట్టడం, మారేడు చెట్టు నాటడం, మారేడు చెట్టు కింద శివారాధన చేయడం, ఇవన్నీ కూడా అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తాయి. ముఖ్యంగా ఆర్థికమైన అభివృద్ధిని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తాయి. ఈరోజు కుశగ్రహణం అంటే దర్భలు ఈరోజు కోయడం ద్వారా ఆ దర్భలు సంవత్సర కాలము కూడా పనికొస్తాయి. సామాన్యంగా అయితే ఏ రోజు కోసం ఆ రోజు పనిచేస్తాయి, వీటికి మాత్రం సంవత్సర కాలం పనిచేసేటువంటి శక్తి ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు మహాలయ పక్షంలోని అమావాస్య, మహాలయ అమావాస్య కాబట్టి పితృదేవతారాధన వలన మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నేటి ఆణిముత్యాలు. ఈ లోకంలో భక్తిని మించిన ముక్తి మార్గం మరొకటి లేదు. పరిపూర్ణమైన భక్తి పరమజ్ఞానంతో భాసిస్తుంది. జ్ఞానం మనసుని ఆనంద మార్గంగా మార్చాలి, విషాదదుర్గంగా కాదు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు భాద్రపద బహుళ అమావాస్య. అమావాస్య తిథి అనగానే స్వర్గలోకంలో ఉండేటువంటి పితృదేవతలకు నమస్కారం చేయటం మరవకూడదు. వారి యొక్క ఆశీస్సులు పొందడానికి హృదయపూర్వక తర్పణాదులు కూడా చేయవచ్చు. అంతేకాకుండా లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి వారం శుక్రవారం. ఈరోజు ఎవరైతే గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసి గోమాతను చక్కగా పసుపు కుంకుమతో అలంకరించి పుష్టభాగం వద్ద లక్ష్మీ అష్టోత్తరం చక్కగా చదువుతూ పూలతో గనక పూజ చేసి గోవుకు వలసినటువంటి పచ్చగడ్డిని ఆహారంగా తినిపిస్తూ నమస్కృతాంజలి గనక గడించినట్లయితే గోమహాలక్ష్మి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు
వారి జీవితాల్లో వెలుగు రేఖల్ని ప్రసరింపజేస్తాయి. అసలు గోవు యొక్క గిట్టలు, గోవు యొక్క కొమ్ములు, ఆ కొమ్ములు రెండిటికి కూడాను కొద్దిగా నీళ్లు చల్లి పసుపు కుంకుమ వ్రాసి ఆ నీటిని గనక నెత్తిన చల్లుకుంటే త్రివేణి సంగమ స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది. గోవు యొక్క ముఖానికి పసుపు కుంకుమ అద్ది మారేడు దళం గనక ఉంచినట్లయితే జన్మరాహిత్యం కలుగుతుంది. ఇంతటి విశిష్టవంతమైనటువంటి గోసేవలో లక్ష్మీ కరుణాకటాక్ష వీక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అందుచేతనే గో ప్రదక్షిణం భూ ప్రదక్షిణతో సమానంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. గోవులో సకల ముక్కోడి దేవతలు కొలువై ఉంటాయి కాబట్టి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో గోవును మాతగా కీర్తించడం జరిగింది. గంగా, గోవు, గాయత్రి ఈ మూడు కూడాను విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి కాబట్టి ఆ గోవిందునికి ప్రీతివంతమైనటువంటి గోసేవ చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మనం ఈ శుక్రవారం నాడు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. గోశాలలకు వెళ్ళి అక్కడ దీపారాధన చేయటం, గోవులకు అవసరమైనటువంటి పదార్థములు తినిపించడం చాలా గొప్ప విశేషంగా సాంప్రదాయబద్ధంగా ఆచరించవలసినటువంటి విధి విధానంగా ప్రతి ఒక్కరూ గుర్తెరిగి తరించాలి. లక్ష్మీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాల్ని సాధించడానికి గోమాత సేవ చాలా చక్కగా ఉపకరిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఎప్పుడు విషయభోగేచ్ఛబాయకయుండు, ఎప్పుడు అసద్గోష్ఠి నెనసియుండు, ఎప్పుడు అంతఃశత్రుహితకారియయుండు, ఎప్పుడీషణ వాంఛ తప్పకుండు, ఎప్పుడు తపస్సున నెనసి వర్తిలకుండు, ఎప్పుడు నీ సేవ నెనయకుండు, ఎప్పుడీ సార్ధమోహిత వృత్తి చేనుండు, ఎప్పుడు ఆత్మజ్ఞానమొప్పకుండు, ఇట్టి నామది నిన్నాశ్రయించుటెప్పుడో, భావజ విలాస హంసలదీ వివాస, లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార, పరమ కరుణాస్వభావ గోపాలదేవా. ఓ హంసలదేవి వేణుగోపాలస్వామి, నా పరిస్థితిని ఏం చెప్పమంటావయ్యా నీకు? ఎప్పుడు విషయభోగేచ్ఛబాయకయుండు, ఎప్పుడు ఈ దేహేంద్రియములతో సుఖపడాలనేటువంటి వాంఛ నిరంతరం కలిగి ఉంటాను. ఈ వాంఛలు నిరంతరం నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. వీటిని నేను జయించలేకపోతున్నానయ్యా. ఎప్పుడు అసద్గోష్ఠిని అనసియుండు, నిరంతరము కూడా అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయటంతోనే జీవితం సరిపోతున్నది. దీన్ని తప్పించుకోలేకపోతున్నాను. ఎప్పుడు అంతఃశత్రుహితకారియయుండు, నా మనస్సు నిరంతరము కూడా కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములకు అనుగుణముగా వ్యవహరిస్తున్నది. అంతఃశత్రుహితకారియయుండు, లోపలున్నటువంటి ఈ శత్రువులకు నిరంతరం మేలు చేసే ప్రయత్నంలో ఉన్నది నా మనస్సు. ఒక రాజ్యాన్ని నాశనం చేయాలంటే బయట నుంచి వచ్చి చేసే శత్రువుల కంటే కూడా అంతఃశత్రువులు లోపలున్నటువంటి వాళ్ళే ఇక్కడున్న రహస్యాలన్నీ కూడా ఆ శత్రువులకు అందించి వారు తేలిగ్గా వచ్చి కోటను ముట్టడించేలా చేస్తారు. అలా ఈ మనస్సే ఈ అంతఃశత్రువులకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఎప్పుడు తపస్సున నెనసి వర్తిలకుండు, ఎప్పుడూ కూడా ఒక నియమంతో నిష్ఠతో ఏకాగ్రతతో తపస్సు చేయాలి అనేటువంటి భావన చెయ్యదు. తపస్సు అంటే అది జ్ఞానమయమైన తపస్సు కూడా కావచ్చు, వాంగ్మయ తపస్సు కావచ్చు, మంచి మాటలు మాట్లాడటం,
మంచి గ్రంథములు పఠించటం, ఇది కూడా తపస్సు. ఈ తపస్సు కూడా చేసేందుకు ఇష్టపడటం లేదు. జ్ఞానమును సముపార్జించటం, మంచి బోధలు వినటం, విన్న వాటిని మననం చేసుకోవటం, మననం చేసుకున్నటువంటి దాన్ని ఆచరించటం, అటువంటి జ్ఞాన తపస్సు కానీ క్రియా తపస్సు కానీ ఏమీ చేసే ప్రయత్నం చేయటం లేదు. అలా చేయాలంటే సహకరించటం లేదు ఈ మనస్సు. ఎప్పుడు ఈషణవాంఛ తప్పకుండు, నిరంతరం ధనం సంపాదించాలి, భార్యాబిడ్డలకు నిరంతరము కూడా దాన్ని కట్టబెట్టాలి అనేటువంటి యావతోనే సరిపోతున్నది ఈ మనస్సు వల్ల. ఎప్పుడీ సార్ధమోహిత వృత్తి చేనుండు, ఎప్పుడు ఆత్మజ్ఞానమొప్పకుండు. అనవసరంగా ఈ భారం అంతా కూడా వేసుకుని ఆ బాధతో ఆ బరువుతో కుంగిపోయేలా చేస్తున్నది. ఆత్మజ్ఞానం అనేటువంటిది పొందే ప్రయత్నమే చేయనివ్వటం లేదు. ఎవరైనా సద్గురువులు బోధను చేసినా కూడా ఆ బోధని ఇది స్వీకరించటం లేదు. ఈ విధంగా ఉన్నదయ్యా. ఇట్టినామది నిన్నాశ్రయించుటెప్పుడో, ఇన్ని దుర్లక్షణాలతో ఉన్నటువంటి ఈ మనస్సు వాటిని వదిలించుకుని నిన్ను ఆశ్రయించేటిది ఎప్పటికి జరుగుతుంది? నీ అనుగ్రహం లేకపోతే. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఒకానొకప్పుడు వెంకటేశ్వర స్వామి వారు పద్మావతీదేవిని పరిణయం చేసుకోవడానికి ఒక గుర్రం మీద వెడితే పద్మావతీదేవి చెలికెత్తెలు రాళ్లు పెట్టి కొట్టిన కారణం చేత ఆ గుర్రం పడిపోతే వెంకటేశ్వర స్వామి వారి ఒంటికి దెబ్బలు తగిలి రక్తం ఓడుతూ తిరిగి వచ్చారు పుట్టకి. వచ్చి ఓ తెల్లటి దుప్పటి పైనుంచి తల వరకు ముసుగు పెట్టుకుని పడుకున్నారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాసుడన్నాడు, యథాయుగాంతే వటపత్రశాయి అన్నాడు. యుగాంతమునందు వటపత్రశాయి రావి ఆకు మీద ఎలా పడుకుంటాడో చిన్నపిల్లాళ్ళ అలా పడుకున్నాడు ఆయన. పడుకుని ఏడుస్తున్నాడు వెక్కి వెక్కి. వకుళమాత దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటి ఇలా తీసి చూసింది. కన్నుల వెంట ధారల కింద నీళ్లు కారిపోతూ వెక్కిళ్ళు వస్తున్నాయి. నేను అబద్ధం చెప్పాననుకుంటే మీరు పురాణం చూడండి. ఆయన వెక్కి వెక్కి ఏడిచాడు. అంటే లోకంలో తన అవతార ప్రయోజనం నెరవేరడం కోసమని. పద్మావతి పరిణయం అయితే తప్ప ఆయన ఇచ్చిన వరం నెరవేరదు. అప్పుడు వకుళమాత ఆయనని చూసి ఒక మాట అంది ఆయనతోటి. ఆవిడంది, మనోగతం వదాదేశం గౌరవం మహిమాకృతా గౌరవం బలరామస్య దేవకీ వసుదేవయోః దుఃఖం భవతి తాం దృష్ట్వా యభుక్తం భూతభావన విశ్వార్తి సంహర్త పుణ్యమూర్తే నమోస్తుతే అంది. ఆయన నాకు తల్లి అని అన్నాడు. కానీ వకుళమాత రూపంలో వచ్చిన తరువాత ఆవిడ వకుళమాత మాత్రం ఈయన నా కొడుకు అని చెప్పడానికి ఇష్టపడలేదు. అది చమత్కారం. వెంకటేశ్వరుడికి వకుళమాతకి ఉన్న అనుబంధంలో మీరు చాలా జాగ్రత్తగా పురాణాన్ని పరిశీలిస్తే వీడు నా కొడుకు అని ఆవిడ చెప్పడాన్ని ఇష్టపడలేదు. ఆయన పరమాత్మ అని చెప్పింది. ఆయన నాకు తల్లి అన్నాడు. ఎందుకని? ఒక అవతారంలో వరం ఇచ్చాడు కాబట్టి ఈ అవతారంలో దాన్ని పూర్తి చెయ్యాలి కాబట్టి తన ధర్మం తాను నెరవేర్చాడు. ఇప్పుడు ఆవిడ ఎంత పెద్ద మాట అందంటే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు వెంకటేశ్వర? నువ్వు ఏడవడానికి కారణం ఏమిటో చెప్పు. మనోగతం వదాదేశం, అసలు నీ మనసులో ఏముంది ఆదేశించు. నీకెవరి వల్ల కష్టం వచ్చింది? ఎవరైనా కన్నెపిల్లని చూసి ఇష్టపడ్డావా? నాకు చెప్పు, నేను ఎడతాను, రాయబారిగా దూతగా పెడతాను అని. వదాదేశం గౌరవం మహిమాకృతా, చెప్పనంటావా? నా మీద ఒట్టు. నా మీద ఒట్టే కాదు, గౌరవం బలరామస్య. ఆవిడ ఎప్పుడు చెప్పినా వెంకటేశ్వరుడు నా కొడుకని చెప్పల, దేవకీ వసుదేవుల కొడుకని చెప్పింది. అందుకే మీ అన్న బలరాముడి మీద ఒట్టు, దేవకీ వసుదేవయోహో దేవకీ వసుదేవుల మీద ఒట్టు. అంతేకాదు, నువ్వు ఎవరు? నువ్వు మహానుభావుడివి. దుఃఖం భవతి తాం దృష్ట్వా, ఏడవలసిన అవసరం నీకేమిటి? నువ్వు ఏడుస్తూ కనబడితే నాకు ఏడుపు వస్తుంది, కాబట్టి నువ్వు ఏడవద్దు అని ఆవిడ ఓ మాట అంది. యభుక్తం భూతభావన, కొద్దిగా ఏమైనా తినవయ్యా తండ్రి, కాస్త తిను అని. సర్వలోకార్తి సంహర్త, అన్ని లోకముల యొక్క ఆర్తిని హరించగలిగినవాడా, పుణ్యమూర్తే నమోస్తుతే, ఓ పుణ్యమూర్తి నీకు నమస్కరించుచున్నాను అంది. తల్లి భావనతో ఉంటే ఆ మాట అంటుందా?
నేను నీకు నమస్కరించుతున్నానని కౌసల్య అందా ఎక్కడైనా? అనదు. వకుళమాత అంది. ఎందుకంది అంటే ఆవిడ దృష్టిలో వెంకటేశ్వరుడు కొడుకు కాడు, పరబ్రహ్మం. వెంకటేశ్వరుడి దృష్టిలో తల్లి. ఎందుకని? తనిచ్చిన మాట పూర్తయిపోవాలి కాబట్టి. నిజంగా తల్లి ఉంటుందా పరమేశ్వరుడికి? కానీ తల్లిగా గౌరవించాలి. కృష్ణావతారంలో మాట ఇచ్చాడు కాబట్టి మాట పూర్తి చేయడానికి ఈ మాట చెప్పాడు ఆయన. ఈ మాట చెప్పింది ఆవిడ. పోను అక్కడతో అయిపోయిందా? ఆయనే చెప్పాడు, అమ్మా గుర్రం ఎక్కి వెళ్ళమ్మా, నీకు కపిలతీర్థంలో కపిలేశ్వర లింగం కనపడుతుంది. శివానుగ్రహం లేకుండా ఏదీ సాధించలేమమ్మా. పరమశివలింగానికి అభిషేకం చెయ్యి. అభిషేకం చేసి నమస్కరించు. కళ్యాణం కురుమే దేవా, శివశంకరతే నమః, మా అబ్బాయికి పెళ్లి చేయించమని నమస్కారం చెయ్యమ్మా, నేను నమస్కారం చెప్పానని చెప్పమ్మా అన్నాడు. ఆవిడ వెళ్ళింది, కపిలలింగానికి నమస్కారం చేసి అగస్త్యాశ్రమానికి వెళ్ళింది. అసలు భవిష్యోత్తర పురాణంలో పెద్ద కీలకం అక్కడ చెప్పారు. వెంకటేశ్వరావతారానికి వకుళమాతకి ఉండే అనుబంధం గురించి అక్కడ చెప్పారు. ఆమె అగస్త్యాశ్రమంలో ఆ ధరణీదేవి యొక్క సేవకులు కొంతమంది, పద్మావతీదేవి చెలికెత్తెలు, ఆమె బాధపడుతోంది మళ్ళీ వెంకటేశ్వరుడు కనపడలేదని శివలింగానికి అభిషేకం చేయించడానికి వచ్చారు బృహస్పతి యొక్క వాక్కు మేరకి. అక్కడ కలుసుకుంది వకుళమాత. కలుసుకుని వాళ్ళని అడిగింది, మీ యొక్క చెలికెత్తె అయిన పద్మావతీదేవికి ఎవరు కనపడ్డారు, ఎందుకు జ్వరం వచ్చింది అని అడిగింది. ఎందుకు చేయిస్తున్నారు అభిషేకం అని. అప్పుడు పద్మావతీదేవి చెలికెత్తెలు వెంకటేశ్వర స్వామి వారి గురించి చెప్తూ ఆయన గొప్పతనం ఏమిటో, ఆయన ఎటువంటి వాడో చెప్పారు. చెప్పినప్పుడు వకుళమాత వాళ్ళతో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది, నేను ప్రభాం న జానేద్య, నేను ఆ భగవానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోయాను. తెలుసుకోలేక ఒకానొకప్పుడు కృష్ణుడికి తల్లిగా ఉన్నాను యశోదగా. ఆ పిచ్చి పెట్టేసుకుని కృష్ణం ముకుందం తనయేతి మత్వా వృధా శరీరం పునరాగతం మమా అందావిడ. అంటే నేను వకుళమాతగా వెంకటేశ్వరుడికి తల్లిగా ఉన్నందుకు సంతోషిస్తున్నానని వకుళమాత చెప్పలేదు. ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? వృధా శరీరం పునరాగతం మమ కృష్ణం ముకుందం తనయేతి మత్వా. ముకుందుడు అంటే మోక్షాన్ని ఇచ్చేవాడు. మోక్షమివ్వగలిగినటువంటి ముకుందుడైనటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణుడికి ఒకనాడు పెంపుడు తల్లిగా ఉన్న నేను నందుడిలాగే ఆయన పరబ్రహ్మమని గుర్తిరిగి ఉంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండేది కాదు. పిచ్చి పెట్టుకుని తల్లివి అన్న పిచ్చి పెట్టుకుని మళ్ళీ ఇంకా నీకు తల్లిగా ఉంటానని అడిగాను. ఏమైంది దానికి ఫలితం? వృధా శరీరం పునరాగతం మమ, మళ్ళీ శరీరంతో రావలసి వచ్చింది. అసలు నిజంగా నేను ఈ వెర్రి కోరిక కోరి ఉండకపోతే నేను ఎప్పుడో భగవంతుని యందు ఐక్యమైపోయి ఉండేదాన్ని అని తాను తల్లిగా పిలవబడినందుకు ఆమె ఆక్రోశించింది. నేను ఇలా రావడం పొరపాటైంది, రాకుండా ఉంటే నేను భగవంతుని యందు ఐక్యమైపోయేదాన్నంది. దాని అర్థం ఏమిటంటే ఊర్ధ్వముఖ చలనం. ఏదో వినాయకుడికి పార్వతీ పరమేశ్వరులతో అనుబంధం ఎలా ఉంటుందో అన్ని దేవతా స్వరూపాలకి ఉన్నటువంటి తల్లిదండ్రులతో అనుబంధం అలా ఉండదు. అది మారుతుంది ఒక్కొక్క కాలంలో. అది ఆరోహణ ప్రక్రియ యందు ఎవరు తల్లిదండ్రులుగా ఉన్నారో వాళ్ళు అలా అనిపించుకున్నందుకు భగవంతుని యందు చేరిపోతారు. అదే వినాయకుడికి పార్వతీ పరమేశ్వరులతో అలా ఉండదు. ఎందుకనంటే అవన్నీ పరబ్రహ్మస్వరూపాలే. అవి వైభవాన్ని ఆవిష్కరింపజేస్తాయి. అదే రామావతారం, కృష్ణావతారం, వెంకటేశ్వరావతారం దగ్గరికి వచ్చేటప్పటికీ తల్లిగా వకుళమాత ఉన్నా, తండ్రిగా దశరథుడున్నా, తల్లిగా కౌసల్య ఉన్నా అది వాళ్ళ అభ్యున్నతికి కారణమవుతుంది తప్ప ఇప్పుడు వాళ్ళకొక గుడి కట్టి ఏదో పూజ చేస్తే వాళ్ళు అనుగ్రహించే దేవతా స్వరూపాలవుతారని నిర్ధారించడం మాత్రం సాహసం. కాబట్టి ఏమైంది అంటే ఆవిడ చివరికి ఈ మాట చెప్పి ధరణీదేవి దగ్గరికి వెళ్ళింది. ధరణీదేవి అడిగింది, ఎవరమ్మా వెంకటేశ్వరుడు, అసలు ఎక్కడుంటాడో, ఆ పిల్లాడికి తల్లి ఎవరు తండ్రి ఎవరు నాకు చెప్పవలసింది అని అడిగింది. అడిగితే నేనే ఆయన తల్లిని అని చెప్పాలి. వెంకటేశ్వరుడైతే ఈమె మా అమ్మ అని చెప్పాడు. ఎందుకని? తన వాక్కు, తానిచ్చిన మాట, తన ధర్మం తాను నిలబెట్టుకుంటాడు. లేకపోతే అమ్మని ఎలా చూడాలన్నది మనకు అర్థం కాదు. మనం అమ్మని ఎలా చూడాలో నేర్పడానికి ఆయన మనకు అలా నేర్పుతాడు తప్ప వకుళమాత మాత్రం ఏం చెప్పిందంటే నేను తల్లిని వెంకటేశ్వరుడు కన్నా ఆవిడ చెప్పుకోలేదు. ఆవిడేం చెప్పుకుందంటే ధరణీదేవితో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ దేవకీ జననీతస్య జనక సూరనందన, ఆయన యొక్క తల్లి దేవకీదేవి.
ఆయన యొక్క తండ్రి శూరుని యొక్క కుమారుడైన వసుదేవుడు అంది. ఎక్కడైనా మళ్ళీ తల్లిదండ్రుల్ని చెప్పడంలో పొరపాటుగా అర్థం చేసుకుంటారేమో అని వసుదేవుడి తండ్రి పేరు కూడా చెప్పింది. చెప్పి జనకః శూరనందనః నిశాకర కులంతస్య, ఆయన పుట్టింది చంద్రవంశంలో పుట్టాడు. నామ్నా కృష్ణమితి స్మృతః, ఆయన పేరు కృష్ణుడు. ఇప్పుడు పాపములను పోగొట్టడానికి వచ్చాడు కాబట్టి వెంకటేశ్వరుడు అంటున్నారు. ఇప్పటికీ ఆయన పేరు కృష్ణుడే. ఆయన తల్లిదండ్రులు దేవకీ వసుదేవులే, అన్నగారు బలరాముడే, ఆయన యొక్క పేరు కృష్ణుడే అంటూ ఆవిడ వశిష్ఠగోత్రచోత్పన్నో నక్షత్రం శ్రవణం తథా, వశిష్ఠగోత్రంలో పుట్టాడు, ఆయన నక్షత్రం శ్రవణం నక్షత్రం అని చెప్పింది తప్ప ఎక్కడా నేను వెంకటేశ్వరుడి తల్లినని ఒకళమాత చెప్పలేదు. పురాణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు అనుబంధాలని చెప్పేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఎంత పరాకుగా ఉంటుందో మనకి విషదం అవుతుంది. అంటే వకుళమాత ఇంకానే తల్లిని 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 అని పట్టు కూర్చుంటే మళ్ళీ ఏదో వరం అడిగి ఏదో భ్రాంతితో మళ్ళీ లోపల మనసులో కారణం ఉండిపోతే మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. సనత్కుమారాచార్యుల వారంతటి వారు సుబ్రహ్మణ్యుడిగా రావాల్సి వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. హరే కృష్ణ జగదీశ్వర. ఇక 10వ అధ్యాయం. ఈ అధ్యాయంలో రాహుగణ మహారాజు చేత జడభరతుడు బలవంతంగా శిబిక వాహనానికి నియుక్తుడు కావటం, రాజు యొక్క చెడు వాదానికి బదులు చెప్పి రాజును చైతన్యవంతుణ్ణి కావించటం, రాజు భరతుడిని ప్రసన్నం చేసుకోవటం వంటి విషయాలు చెప్పబడ్డాయి. శ్రీ శుకమహర్షి పరీక్షణ్ మహారాజుకు ఇలా చెప్పసాగాడు. పూర్వము సింధు సౌవీర దేశాలకు రహుగణుడు రాజుగా ఉండేవాడు. ఆయన ఒకనాడు పల్లకిలో ఇక్షుమతి నదీ తీరం వెంబడి వెళ్ళసాగాడు. అప్పుడు పల్లకి మోసే నాయకుడికి ఒక మనిషి కావలసి వచ్చింది. ఆయన ఒక మనిషి కోసం వెతకసాగాడు. అప్పుడు ఆ పల్లకిని మోసే నాయకుడికి విధివశాన గొప్ప విప్రుడైన జడభరతుడు కనిపించాడు. అతడిని చూసేసరికి ఆయనకి ఇలా అనిపించింది, ఈ యువకుడెవడో కానీ మంచి దిట్టమైన అవయవాలతో బలంగా ఉన్నాడు, ఎద్దులాగాను గాడిదలాగాను ఎంతటి బరువునైనా సరే అవలీలుగా మోసేస్తాడు అని భావించాడు. వెంటనే జడభరతుడిని బలవంతంగా పల్లకి మోసే పనికి కుదిర్చారు. పల్లకిని మోయటానికి నియమించాడు. కానీ మహానుభావుడైన జడభరతుడికి పల్లకిని మోసే పనేమో రాదు. అయినా కూడా అంతకు పూర్వం నుండి పల్లకిని మోస్తున్న బోయలతో కలిసి ఆయన కూడా పల్లకిని మోయసాగాడు. కానీ పల్లకిని మోయటంలో తన కాలి క్రింద ఏదైనా ప్రాణి నలిగిపోతుందేమో అని భూతదయగలిగి ఉన్నాడు. అందుచేత ఏ ప్రాణి కూడా నలిగిపోరాదని తన ముందుగలటువంటి నేలను చూసుకుంటూ నడవసాగాడు. దానివల్ల పల్లకిని మోసే ఇతర బోయల నడక లయకు, భరతుడి నడక లయకు తేడా వచ్చేసింది. నడక లయ సరిగా కుదరలేదు. పల్లకి అడ్డదిడ్డంగా ఊగసాగింది. పల్లకలోని రహుగణ మహారాజు గారు, ఆ రహుగణ మహారాజు చూస్తూనే ఉన్నాడు, ఏంటి పల్లకి ఇట్లాడుతుంది, ఉలిక్కిపడ్డాడు. ఆ మోసేవారిలో ఇలా అన్నాడు, ఓ బోయల్లారా, పల్లకిని సరిగ్గా మోయండి, అడుగులు సరిగ్గా వేయండి, పల్లకి అటు ఇటు ఊగుతుందేమిటి, ఏమైంది మీకు, ఏమిటి కారణం అన్నాడు. ఇలా మహారాజు గారు తమను నిందిస్తున్నట్లుగా మాట్లాడేసరికి ఆ వాహకులు బెదిరిపోయారు. మహారాజు గారు తమను దండిస్తాడేమో అని భయపడ్డారు. ఆయనతో ఇలా విన్నవించుకున్నారు, మహారాజా, మేము మీ ఆజ్ఞను సరిగ్గానే పాలిస్తున్నాం, పల్లకిని సరిగ్గానే మోస్తున్నాం,
కానీ ఇతడు ఇప్పుడే పల్లకి మోయటానికి నియమించబడ్డాడు. ఇతడి మూలంగా పల్లకి వేగంగా నడవటం లేదు. ఇతనితో కలిసి పల్లకిని మోయటం మా వల్ల కావటం లేదు అన్నారు. రఘుగణ మహారాజు గారి యొక్క బుద్ధి రజోగుణంలో నిండిపోయి ఉంది కదా. ఆయనకు పెద్దల పట్ల గౌరవాభిమానులు ఎక్కువ. ఆయన వారిని సేవించేవాడు. కానీ ఈ సందర్భంలో క్షత్రియులకు సహజమైన రజోగుణం ఆయనలో పైచేయి అయింది. దాని మూలంగా ఆయనలో కొద్దిగా కోపం తొంగి చూసింది. మోసేవారు దీనంగా పలికిన మాటలంతా విని ఆయన తనలో తాను ఇలా తర్కించుకున్నాడు. గుంపులో ఏ ఒక్కడు తప్పు చేసినా కూడా దాని యొక్క చెడు ఫలితం గుంపులోని వారందరికీ సంక్రమిస్తుంది అని నిశ్చయించుకున్నాడు. కొత్తగా వచ్చిన పల్లకి మోసేవాడు నివురుగప్పిన నిప్పులాగా స్పష్టంగా ప్రకటం కాని బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్నవాడు అయినా జడభరతునితో రఘుగణ మహారాజు ఇలా అన్నాడు. అయ్యో సోదరా, ఎంత కష్టం వచ్చి పడింది. నువ్వు బాగా అలిసిపోయావని స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. పాపం, చాలా దూరం నుండి నువ్వు ఒక్కడివే చాలాసేపు మోసుకొని వస్తున్నావు. నీ తోటి సహచరులు బోయలు అస్సలు పల్లకి మోయనే లేదు కదా. నీవా బలంగా లేవు కదా, నీ అవయవాలు దృఢంగా లేవు కదా నీలాగా. ఓ స్నేహితుడా, ముసలితనం పైబడటం చేత నువ్వు చాలా నీరసపడిపోయి ఉంటావు. ముసలితనం నీకు బాగా ఇబ్బందిగా ఉండిందేమో అని రఘుగణుడు చాలా వెటకారంగాను వెక్కరింపుగాను జడభరతుడితో అన్నాడు. అయినా కూడా జ్ఞాని అయిన జడభరతుడు మౌనంగా ఉన్నాడు. చూశారు ఈ జడభరతుడికి పట్టినటువంటి కష్టాలు. అటువంటి వాడి ఈ పల్లకిని మోయటానికి వచ్చినప్పుడు హాస్యంతో తిడుతున్నారు. ఇంతవరకు అసహించుకొని తిట్టుకున్నారు అందరు జనం. ఇప్పుడు హాస్యంతో వెటకారంతో తిడుతున్నారు. ఇంత అయినప్పటికీ కూడా జ్ఞాని అయినటువంటి జడభరతుడు మౌనంగా ఉన్నాడు. రాజుగారు ఎంత తిట్టినా మౌనంగా ఉన్నాడు. రాజుగారి మాటలను తప్పుగా భావించలేదు. అతని దృష్టిలో ఈ శరీరము మిథ్యాభూతమైనది, సత్వరజస్ తమో గుణాలతో పుట్టింది, పంచభూతాల కలయికతో తయారైంది. అవిద్య యొక్క ప్రభావంతో జీవుడు ఈ శరీరాన్ని పొంది కర్మలను చేస్తూ ఉంటాడు. కానీ జడభరతుడికి మాత్రం అది ఆఖరి శరీరం. అతడు పరబ్రహ్మ స్వరూపుడే ఉన్నాడు. కేవలం నామరూపాలు మాత్రమే అతని శరీరానికి సంబంధించి ఉన్నాయి. ఇది నేను అని గాని, ఇది నాది అని గాని భ్రాంతితో కూడిన అభిమానం అతనికి లేనే లేదు. అందుచేతనే జడభరతుడు మౌనంగా ఉన్నాడు. హాయిగా పల్లకిని పూర్వంలాగా మోస్తూ నడవసాగాడు. ఇంతలో ఎగుడు దిగుడుగా ఉన్న మార్గ ప్రదేశం వచ్చింది. మళ్లీ పల్లకి అటు ఇటు ఊగుతూ ముందుకు సాగింది. మళ్లీ పల్లకి ఊగటంతో రఘుగణ మహారాజు గారికి బాగా కోపం వచ్చేసింది. ఆయన కోపాగ్ని తట్టుకోలేక ఇలా అన్నాడు. ఓరి, ఏమిటిది? నీకు జీవించి ఉండగానే చావు మూడింది. నువ్వు జీవోత్సవంలాగా కనిపిస్తున్నావు. ఏదో జీవం ఉండే శవంలాగా ఉన్నావు. రాజులైన నా మాటే లక్ష్యం పెట్టకుండా ఉన్నావు. నా మాటనే అతిక్రమించావు. మృత్యుదండాన్ని చేతిలో పట్టుకున్న యముడు జనులకు తగిన శాస్తి చేసినట్లుగా చాలా గర్వించి అదే పనిగా తప్పు చేస్తూ ఉన్న నీకు నేను తగిన శాస్తి చేస్తాను. ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు, ఇదే తప్పు. అప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోస్తావు అని రఘుగణ మహారాజు తాను రాజుననే గర్వంతో ఇలా పలకకూడని మాటలు పలుకుతూ మిడిసి పడసాగాడు. రజోగుణము తమో గుణాల ప్రభావం రఘుగణ మహారాజులో పెచ్చు పెరిగిపోయింది.
గర్వంతో ఆయన భగవంతుని భక్తుడైనటువంటి జడభరతుడని నిందించసాగాడు. తాను మహాపండితుడని గర్విస్తూ ఉండటం చేత మహారాజుకు మహాయోగుల చేష్టల గురించి ఏమాత్రమూ తెలియలేదు. తగిన అవగాహన కూడా కలగలేదు. జడభరతుడు పూజనీయుడు, బ్రాహ్మణుడు, పరబ్రహ్మ స్వరూపుడు. అతడు తన హృదయంలో సకల ప్రాణులకు మేలు కలగాలని మాత్రమే కోరుకుంటూ ఉన్నాడు. హరే కృష్ణ జగదీశ్వర.